ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాట చేత ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని ఎంతగానో ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప కార్యములను ఆయన చేయను. ఆమేన్. అవును, మానవ మాత్రులుగా అనేక సార్లు మనము కొన్ని విషయాలు మాత్రమే గ్రహిస్తాము, కొన్ని మాత్రమే ప్రార్థన చేస్తాము, కొన్ని విషయాలు మాత్రమే దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. మనము గ్రహించలేనివి, మనం అడగనివి కూడా, ఊహించనివి కూడా, గొప్ప వాటిని చేయు శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. నిజంగా ఎంత ధన్యులమో కాదు. మనం అడగనివి, మనము గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన మన ఎడల చేయాలని ఆశిస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ ఊహించినట్టు కాదు, నీవు అడిగినట్టు కాదు, నీవు గ్రహించినట్టు కాదు, నీ అంచనాలు కాదు, వాటన్నిటికీ మించినవి నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. నమ్మితే ఆమెను చెప్తామా? పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము గ్రహించలేని గొప్ప కార్యాలు మా ఎడల మీరు జరిగించబోతున్నారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ ఆలోచనలకు అతిథిగా, మానవ ఆలోచనలకు మించినవిగా మీరు చేయబోతున్న గొప్ప కార్యములను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన ప్రతి క్షణము కనుపాపవలే కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములను సఫలపరచండి. గొప్ప కార్యములను నీ పిల్లల పట్ల బయలుపరచండి, నడిపించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేసి స్వస్థపరిచి మీ సాక్షులుగా నిలువబెట్టుమని, గొప్ప సంగతులను తెలియచేసి మీ ఘననామానికి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో ఇప్పటికే పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.